ఆ రోజు షూటింగ్ ముగించుకుని త్వరగా ఇంటికి వచ్చిన చిరంజీవి హాల్లో తన తల్లి అంజనాదేవి చాలా దీక్షగా ఆంధ్రజ్యోతి వారపత్రిక చదువుతుండటాన్ని గమనించారు. స్నానం ముగించుకుని రిలాక్స్గా అరగంట తర్వాత బెడ్రూమ్లోంచి బయటకు వచ్చిన చిరంజీవికి హాల్లో తల్లి ఇంకా చదువుతూనే కనబడితే కాసింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఆమెకు మొదటి నుంచి నవలలు చదివే అలవాటు ఉందని తెలుసు కానీ ఇంతలా వారపత్రికలో సీరియల్గా ఎక్కువ సమయం కేటాయించడం తెలియదు. చిరంజీవి తల్లి పక్కన కూర్చుని ఏమిటమ్మా ఈ సీరియల్ అంత బాగుందా అని అడిగారు. అంజనాదేవి ఉలిక్కిపాటుగా కొడుకు వంక చూసి శంకరం నువ్వా అనేసి యండమూరి వీరేంద్రనాథ్ రాసిన అభిలాష అనే సీరియల్ ఇది చాలా బాగుంది అని బదులిచ్చారు ఆమె. ఏంటమ్మా సీరియల్ స్పెషాలిటీ? మళ్ళీ చిరంజీవి ప్రశ్న. అంజనాదేవి నవ్వేసి ఇందులో హీరో పేరు నీదే, అందుకే నిన్నే ఊహించుకుని నవల చదువుతున్నాను. ఎవరైనా ఈ సీరియల్ని సినిమాగా తీస్తానని వస్తే వెంటనే ఒప్పేసుకో, చాలా మంచి సినిమా, పెద్ద సినిమా అవుతుందని చెప్పారు. ఈలోగా ఫోన్ మోగడంతో చిరంజీవి లోపలికి వెళ్ళిపోయారు. కొన్ని నెలల తర్వాత షూటింగ్లో ఉన్న చిరంజీవిని కలిశారు కెఎస్ రామారావు. రేడియో పబ్లిసిటీలో తన జీవితాన్ని ఆరంభించిన కెఎస్ రామారావు 1981లో క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్పై నెంజైతే కిల్లేదే అనే తమిళ చిత్రాన్ని మౌనగీతం పేరుతో అనువదించి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత నన్ను ప్రేమించు, ఎర్ర గులాబీలు, టిక్ 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 విజయాన్ని చిత్రాలను అనువదించి అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. చిరంజీవితో ఆయనకు మంచి సన్నిహిత్యం ఉంది. అందుకే నిర్మాతగా తన తొలి స్ట్రైట్ చిత్రాన్ని చిరంజీవితోనే బోని చేయాలనుకున్నారు. అందుకోసమే చిరంజీవిని కలిసి మీకోసం మంచి కథ తెచ్చాను అని చెప్పి ఓ నవల ఆయన చేతిలో పెట్టారు రామారావు గారు. నవలలు చదవటం అలవాటు లేని చిరంజీవి నవల పేజీలను అటు ఇటు తిప్పి యథాతలపంగా కవర్ పేజీ చూశారు. అది యండమూరి వీరేంద్రనాథ్ నవల అభిలాష. చిరంజీవికి వెంటనే తల్లి మాటలు గుర్తొచ్చాయి. అందుకే వెంటనే రామారావుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చిరంజీవితో అప్పటికి న్యాయం కావాలి, కిరాయి రౌడీలు, ప్రేమ పిచ్చోళ్ళు చిత్రాలు చేసిన కోదండరామిరెడ్డి దర్శకత్వంలో అభిలాష సినిమా చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టారు రామారావు. అప్పటి వరకు డబ్బింగ్ చిత్ర నిర్మాతగా ఉన్న కెఎస్ రామారావు 1982 అక్టోబర్లో విజయదశమి నాడు స్ట్రైట్ చిత్ర నిర్మాతగా రంగప్రవేశం చేశారు. ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ జర్నలిస్ట్ అర్జున్ రావు కెమెరా స్విచ్ ఆన్ చేయగా మరో సీనియర్ జర్నలిస్ట్ మిక్కిలేనేని జగదీష్ బాబు క్లాప్ కొట్టారు. అభిలాష కంటే ముందు యండమూరి రాసిన తులసీదళం నవలను సినిమాగా తీయాలనుకున్నారు కెఎస్ రామారావు. రైట్స్ కోసం యండమూరి దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పటికే వేరే వారు కొనేశారని తెలిసింది. దాంతో ఆయన చాలా నిరాశపడిపోయారు. ఈయన ఆతృత ఉద్వేగం గమనించిన యండమూరి ఇప్పుడు మరో నవల రాస్తున్నాను, అది మీకు చాలా మంచి కథ అని ఓ కథ వినిపించారు. అదే అభిలాష. వెంటనే అభిలాష రైట్స్ తీసుకున్నారు కెఎస్ రామారావు గారు. అభిలాష సీరియల్గా అప్పటికే చాలా పాపులర్ అయింది. ఈ కథ చిరంజీవితో తీస్తే బాగుంటుందని అనిపించింది. చిరంజీవిని కలిసి కథ వినిపించగానే ఆయన వెంటనే అంగీకరించారు. ఆ సినిమా విజయంతో వరుసగా మా కలయికలో 5 చిత్రాలు వచ్చాయి అని తెలిపారు కెఎస్ రామారావు గారు. ఇక్కడ ముందుగా యండమూరి గురించి ప్రస్తావించాలి. 1981-82లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో అభిలాష సీరియల్ వచ్చింది. అందులో హీరో పేరు చిరంజీవి. ఆ పాత్రకి చిరంజీవి పేరును యండమూరి యాదృచ్ఛికంగా మాత్రం పెట్టలేదు. కేవలం చిరంజీవిని దృష్టిలో పెట్టుకుని ఆ పాత్రను సృష్టించాను. అప్పటికే నేను చిరంజీవిని కలవలేదు. ఆ నవల రాసిన ఏడాది తర్వాత మంచుపల్లకి షూటింగ్లో చిరంజీవిని తొలిసారిగా కలిశానని చెప్పారు యండమూరి. భారతీయ నవలా చరిత్రలో ఒక వర్ధమాన నటుడైతే పలానా పాత్రకి సరిపోతాడని ఊహించుకుని ఆ నటుడి పేరే కథానాయుడికి పెట్టి ఆ నవలని సినిమాగా రూపొందించడం అనేది అదే ప్రథమం. అభిలాష నవలను సినిమాగా చేయాలనుకున్నాక యండమూరి ఆ కథాంశం గురించి కోదండరామిరెడ్డికి వివరించారు. ఆ కాన్సెప్ట్ ఆయనకు సరిగ్గా అర్థం కాలేదు. మళ్ళీ రెండోసారి డీటెయిల్గా విన్నాక ఎక్సలెంట్ కాన్సెప్ట్ అన్నారు కోదండరామిరెడ్డి. రచయిత సత్యమూర్తితో కలిసి స్క్రీన్ ప్లే ఆర్డర్ వేసుకున్నారు. సత్యానంద్ యండమూరి డైలాగ్ వెర్షన్ రెడీ చేసేశారు. అభిలాష నవలలో హీరో పేరు చిరంజీవి అని చెప్పుకున్నాం కదా. ఆ నవల బాగా పాపులర్ కావడంతో సినిమాలో హీరో పేరు కూడా అదే ఉంచేశారు.
చిరంజీవిలాగే కోదండరామిరెడ్డి కూడా నవలలు చదివే అలవాటు లేదు. అయితే ఆయన భార్యకి మాత్రం నవలలు ఇచ్చి అభిలాషను తన భర్త డైరెక్ట్ చేస్తున్నాడని తెలిసి తెగ సంబరపడిపోయారు ఆమె. వెండితెరకు తొలి యండమూరి నవల అభిలాష. ఈ సినిమాతో చిరంజీవి, కోదండరామిరెడ్డి, కెఎస్ రామారావు, యండమూరి కాంబినేషన్ బలపడింది. ఆ తర్వాత వీరి కలయికలో ఛాలెంజ్, రాక్షసుడు, మరణ మృదంగం మొదలైన చిత్రాలు వచ్చాయి. వైజాగ్లో షూటింగ్ ప్రారంభమైంది. పాఠక లోకంలో బ్రహ్మాండమైన పేరు సంపాదించిన నవలను ఏమాత్రం చార్మ తగ్గకుండా తెరకెక్కించడం అనేది ఏ దర్శకుని కానీ కత్తి మీద సామే. ప్రతి సీన్ ఎలర్ట్గా ఉండాలి. అందుకే షూటింగ్ జరిగిన వాళ్ళు సత్యమూర్తి, యండమూరిలను తన పక్కనే ఉంటూ గైడ్ చేయమన్నారు కోదండరామిరెడ్డి. ఉదయం 5 గంటలకు మొదలు పెడితే రాత్రి 12 గంటల వరకు నిరాటకంగా షూటింగ్ చేస్తుండేవారు. వైజాగ్ సెంట్రల్ జైల్లో 20 రోజులు షూటింగ్ చేశారు. సొంత స్టూడియోలో లాగా వర్క్ చేశాం. అక్కడ సిబ్బంది బాగా సహకరించారు. ఊరి సీన్లు కూడా సెట్ వేయకుండా జైలులోనే తీసాం. ఖైదీలే మాకు భోజనం వండి పెట్టేవారు. జైలు శాఖ డిఐజీగా పనిచేసిన ఎంఆర్ అహ్మద్ అప్పుడు వైజాగ్ సెంట్రల్ జైలుకి సూపరింటెండెంట్. షూటింగ్ ఆఖరి రోజున యూనిట్ అందరికీ పార్టీ ఇచ్చారు. ఆయన సహకారం వల్లనే జైలు సీన్స్ని అంత బాగా తీసుకోగలం అని గుర్తు చేసుకున్నారు కోదండరామిరెడ్డి. వైజాగ్లో 25 రోజులు, మద్రాసులో 15 రోజులు షూటింగ్ చేశారు. మద్రాసులో హాస్పిటల్ సెట్ సీన్స్, కోర్ట్ సీన్స్, ఏగల్ ప్లాన్స్ కంపెనీ సీన్స్ స్టూడియోలో సెట్ వేసి డిస్కో సాంగ్స్ తీశారు. యురేకా తక్క మీక పాటను ఎర్రకొండలు, భీమ్లా ప్రాంతాల్లో చిత్రీకరించారు. అరకులోయలో బంతి శామంతి, ఉరకలై గోదావరి పాటలను తీశారు. ఇక సందె పొద్దుల కాడ పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయిపోయింది. అటు చిరంజీవి, ఇటు కోదండరామిరెడ్డి వేర్వేరు షూటింగ్లో బిజీగా ఉన్నారు. డేట్లు అడ్జస్ట్ చేస్తే ఒక రోజు సమయం చిక్కింది. దాంతో ఆ పాటను ఊటీలోనే బొటానికల్ గార్డెన్లో ఉదయం 8 గంటలకు మొదలుపెట్టి సాయంత్రం 5 గంటల కల్లా పూర్తి చేసేశారు. ఒక్క రోజులో అంత వేగంగా తీసిన ఆ పాటలో నాణ్యత ఏమాత్రం తగ్గనట్టు అనిపించింది. మీరు సరిగ్గా గమనిస్తే ఈ సినిమాలో సన్ రైజులు, సన్సెట్లు ఎక్కువ కనిపిస్తుంటాయి. వైజాగ్లో విజువల్ బ్యూటీ ఎక్కువ, అందుకే అలాంటివి ఎక్కువ షాట్స్ తీసామని వివరణ ఇచ్చారు కోదండరామిరెడ్డి. వైజాగ్లో షూటింగ్ జరిగినన్నాళ్ళు ఓ కుర్రోడు రోజు షూటింగ్ అబ్జర్వ్ చేస్తుండేవాడు. ఆ కుర్రోడే పూరి జగన్నాథ్. ఎంసెట్ కోచింగ్ అని ఇంట్లో చెప్పి రోజు అతను చేసే పని అదే. సినిమా అయిపోతుందనుకున్న సమయంలో ఇందులో గొల్లపూడి మారుతీరావు పాత్ర అకస్మాత్తుగా ఎంటర్ అవుతుంది. చిరంజీవికి ఉరిశిక్ష రద్దు కాగానే ప్రేక్షకులు సినిమా అయిపోయిందని లేచి వెళ్ళిపోతారేమోనని రసెస్ చూస్తూ దర్శకులు చాలాసార్లు సందేహపడ్డారు. అందుకే ఏమాత్రం విరామం ఇవ్వకుండా గొల్లపూడి పాత్రకు ప్రవేశపెట్టారు. మద్రాసులో సంప్రదాయం ప్రకారం ప్రివ్యూ వేశారు. ఆ సమయానికి కోదండరామిరెడ్డి హైదరాబాద్లో వేరే షూటింగ్లో ఉన్నారు. ప్రివ్యూ పూర్తయ్యాక ఆయన భార్య ఫోన్ చేసి చూసిన వాళ్ళంతా సినిమా పెద్ద ఫ్లాప్ అంటున్నారండి అంటూ వాపోయారు. కోదండరామిరెడ్డికి గుండెల్లో రాయి పడింది. అంతకుముందు 2 సినిమాలు పరాజయం పాలవడంతో ఈ సినిమా మీద ఆయన చాలా ఆశలు పెట్టుకున్నారు. వెంటనే యండమూరికి ఫోన్ చేశారు. ఇద్దరం ట్యాంక్ బండ్ మీద కూర్చున్నాం. సినిమా టాక్ ఇలా ఉందని చెప్పి అరగంట సేపు వెయిట్ చేశాను. కొత్త కాన్సెప్ట్ కాబట్టి వెంటనే నచ్చదు, సినిమా రిలీజ్ కానివ్వండి అని యండమూరి నాకు ధైర్యం చెప్పారు అని నాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు కోదండరామిరెడ్డి. సినిమా విడుదలైంది. మొదటి రోజునే సూపర్ హిట్ అని తేల్చేశారు. అభిలాష్ విజయంతో చిరంజీవి తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. కొందరు సినీ విమర్శకులు చిరంజీవితో రాజ్ కపూర్ అంతటి నటుడు అన్నారు అని అభిప్రాయపడ్డారు. అంత తొందరగా అందరికీ మింగుడు పడని కథాంశాన్ని సామాన్య ప్రేక్షకునికి కూడా సులువుగా అర్థమయ్యేలా తెరకెక్కించిన తీరును కోదండరామిరెడ్డి అందరి ప్రశంసలు పొందారు. ఇప్పుడు తీయాల్సిన సినిమా అని ఇప్పటికీ నన్ను కలిసిన వారంతా అంటుంటారు అని గర్వంగా చెబుతారు కోదండరామిరెడ్డి. కొత్త పాయింట్, కొత్త పాత్ర చిత్రం కావడంతో షూటింగ్ సమయంలోనే చాలా థ్రిల్గా అనిపించేది. ప్రతి సన్నివేశం ఎంతో ఆలోచించి తీసినట్లు అనిపించడానికి మా టీం వర్క్ కారణం అంటూ ఈ సినిమా విజయానికి గల కారణాలను విశ్లేషిస్తారు కోదండరామిరెడ్డి. ఈ చిత్రంలో తెలుగు చలనచిత్ర ప్రపంచ
వినీల్ ఆకాశ్ అనే క్రియేటివ్ కమర్షియల్ విజయ పథకాన్ని ఎగరేసింది. సెంట్రీ విష్ణు శర్మగా రాళ్లపల్లి నటన అధిక ప్రశంసలకు పాత్రమైంది. కోదండరామిరెడ్డిని కలిసినప్పుడల్లా జీవితంలో మర్చిపోలేని పాత్ర ఇచ్చారు అని గుర్తు చేసి మరీ కృతజ్ఞతలు చెబుతుంటారు రాళ్లపల్లి. న్యాయం కావాలి, కెరీర్ రౌడీలు, ప్రేమ పిచ్చుల సినిమాల్లో కలిసి నటించిన చిరంజీవి రాధిక జంట అభిలాషలో హిట్ పేరుగా నిలబడిపోయింది. పార్క్ హోటల్లో రాధిక పోర్క్ నైఫ్ జాయింట్ చేసి చిరంజీవికి వెరైటీగా ఐ లవ్ యూ చెప్పే సీన్స్ కుర్రకారును బాగా ఆకట్టుకుంది. ఇళయరాజా సంగీతం అభిలాషలో ప్రతి ప్రేమలోనూ అండదండగా నిలిచింది. ఇక పాటలైతే జనాలలో బాగా నానాయి. ముఖ్యంగా యూరేకా తక్కమిక పాటకి థియేటర్లో కుర్రోళ్ళు చేసిన అల్లరికి అంతో పొంతూ లేదు. ఇళయరాజా ఈ చిత్రంతో అగ్రస్థానానికి ఎగబాకారు. అంతకుముందు ఇళయరాజా కొన్ని తెలుగు చిత్రాలను సంగీత దర్శనం వహించిన వాటిలో తమిళ చిత్రాల ట్యూన్స్నే ట్రాక్ మిక్స్ చేసేవారు. తొలిసారి డైరెక్ట్గా పాటలు రికార్డు చేసిన చిత్రం అభిలాష. ఈ సినిమా సాధించిన విజయం గురించి కథానాయిక శ్రీదేవి ద్వారా తెలుసుకున్న బాలీవుడ్ ప్రముఖుడు రాకేష్ రోషన్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ తండ్రి స్వయంగా మద్రాసు విచ్చేసి ఈ సినిమాను వీక్షించారు. తను హీరోగా అభిలాషను హిందీలో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రీమిక్స్ చేయాలని ముచ్చటపడ్డారు. నాకు హిందీ సరిగ్గా రాదు, అందుకే ఈ కథను ఆయనకు సరిగ్గా నేరేట్ చేయలేకపోయాను. దాంతో ఈ సినిమా ప్రయోగం అవుతుందని రాకేష్ రోషన్ భయపడ్డారు అని వివరించారు కోదండరామిరెడ్డి. ఇందులో చిరంజీవి ఓ సామాన్యమైన న్యాయవాది, అంటే చెట్టు కింద ప్లేడర్ అన్నమాట. కానీ అతనికి అసామాన్యమైన ఆశయం ఉంటుంది, అదే ఉరిశిక్ష రద్దు. ఇందుకోసం ఏటికి ఎదురెదుతాడు. లాయర్గా చిరంజీవి నటించిన ఏకైక చిత్రం కూడా ఇదే కావడం గమనార్హం. ఎన్ని కష్టాలైనా ఎదుర్కొని తాను అనుకున్నది సాధిస్తాడు. న్యాయవాది చిరంజీవి తన అభినయంతో ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. అమ్మకి అభిలాష నవల నచ్చడంతో నేను చదవకపోయినా సినిమా చేయడానికి వెంటనే ఒప్పేసుకున్నాను. నవలలు చదివే అలవాటు, సమయం లేక అభిలాష చదవలేకపోయాను. కానీ అమ్మ నవల చదివారు కాబట్టి పాత్ర స్వభావం, ప్రవర్తన ఒక అరగంట చెప్పించుకున్నాను. అలా అమ్మ చెప్పిన క్యారెక్టరైజేషన్ తెర మీద నా పాత్ర, మా అమ్మ ఏదైతే నా పాత్రకి డిజైన్గా చెప్పారో అమ్మ చెప్పినప్పుడు నేను ఏదైతే ఊహించుకున్నానో అదే తెర మీద ప్రస్ఫుటమైంది. నవల్లో ఈ పాత్ర ప్రవర్తన అంటే జేబులో ఉన్న ఇంకు పెనులో ఇంకు సొక్క జేబుపై మరక చేయడం. ఏదైనా సాధించాలనుకున్నప్పుడు వారి బాహ్య సౌందర్యం గురించి అంతగా శ్రద్ధ తీసుకోరు. దాన్నే అమ్మ ఇలాంటి సహజమైన రీతిలో చెప్పడంతో అలాగే కనిపించాను. ఒక సీరియస్ సమస్యని వినోదం మిస్ కాకుండా చెప్పడం వల్ల అన్ని వర్గాల వారి మనలు పొందింది. నా చిత్రాల్లో సూపర్ డూపర్ మ్యూజికల్ హిట్ చిత్రం ఇది అని చెప్పారు చిరంజీవి. రావు గోపాలరావు ఇంటికి ఫంక్షన్కి వెళ్ళిన చిరంజీవి బాగా తాగేసి వాంతి చేసుకుంటాడు. బాత్రూంలో క్లీన్ చేసుకోవడానికి వెళ్ళి షవర్ కింద నిలబడి తడిసి ముద్దవుతాడు. తన బాత్రూంలోంచి బయటకు వచ్చిన చిరంజీవిని చూసి రాధిక షాక్ అవుతుంది. ఇది మాట్లాడి నా పేరు అని పరిచయం చేసుకోబోతూ హచ్ అని తుమ్మేసి తర్వాత చిరంజీవి అంటాడు. మళ్ళీ తనే కంగారుగా తుమ్మినందుకు అనలేదండి, నా పేరు చిరంజీవి అంటాడు. ఈ సీన్లో చిరంజీవి చక్కని కామెడీ పండించారు. ఇలా చిరంజీవి నటన గురించి ప్రత్యేకంగా ప్రశంసించాల్సిన సన్నివేశాలు ఇందులో చాలానే ఉన్నాయి. ఈ పార్టీ సీన్స్కి పార్టీ అనే హాలీవుడ్ చిత్రం పింక్ పాథర్ ప్రేరణ. చిరంజీవికి ఇది 53వ చిత్రం. ఆయన తన కెరీర్లోనే 10 అత్యుత్తమ చిత్రాల జాబితాలో ఈ చిత్రాన్ని కూడా చేర్చుతారు. అమానుషమైన ఉరిశిక్షను రద్దు చేయాలి అన్న సందేశాలు కదా ఇది. యావత్ మానవ జాతి ఆలోచించాల్సిన విషయం ఇది. మానవాళి పాటించదగిన విషయాన్ని మన తెలుగు సినిమా ద్వారా చెప్పడం, అది నేనే నటించి సినిమా కావడం గర్వంగా ఉంది అని సినిమా గొప్పతనం గురించి తన మాటల్లో చెబుతారు మెగాస్టార్ చిరంజీవి. న్యాయశాస్త్రాన్ని గురించి ప్రాథమిక పరిచయం లేని వాళ్లకు అభిలాష చిత్రం న్యాయశాస్త్రాన్ని గురించి, చట్టాన్ని గురించి ఒక చక్కటి అవగాహన ఏర్పడుతుంది. కథా సంగ్రహం. చెట్టు కింద ప్లేడర్ అనబడే చిరంజీవికి ఎప్పటికైనా ఉరిశిక్షను నిషేధించాలన్నా చేయాలన్నది జీవితాశయం.
నెంబర్ 1 క్రిమినల్ లాయర్ అయిన సర్వోత్తమరావు ఇంట్లో పార్టీకి రమ్మని పొరపాటున చిరంజీవికి ఇన్విటేషన్ వస్తుంది. అక్కడ అర్చనతో పరిచయం అవుతుంది. సర్వోత్తమరావుకి కూడా ఐపీసీ సెక్షన్ 302ని రద్దు చేయాలన్న ఆలోచన ఉందని తెలిసి చిరంజీవి ఆనందపడిపోతాడు. చిరంజీవికి 8 ఏళ్ల వయసులో వాళ్ళమ్మను నాన్నే హత్య చేస్తాడని ఉరితీస్తారు. ఆ తర్వాత అమ్మని బాబాయ్ చంపాడని తెలిసి లా చదివి ఊరిని రద్దు చేయాలనుకుంటాడు. ఓ అమ్మాయి శవాన్ని సంపాదించి ఆ శవాన్ని తానే చంపానని ఉరిశిక్ష పడ్డాక ప్రపంచానికి అసలు నిజం చెప్పాలన్నది చిరంజీవి ఆలోచన. సుశీల శవం ద్వారా చిరంజీవికి ఉరిశిక్ష పడుతుంది. గవర్నర్ దగ్గరకు రుజువులు తీసుకువెళ్తున్న సర్వోత్తమరావుకు యాక్సిడెంట్ అవుతుంది. జైలు సెంట్రీ విష్ణుశర్మ సహాయంతో అర్చన గవర్నర్ను కలిసి చిరంజీవి ఉరి వాయిదా వేయిస్తుంది. సుశీల సర్వోత్తమరావు కూతురు. ఆమెను హత్య చేసి ఈ నేరాన్ని చిరంజీవిపై మోపుతాడు. కోర్టు సర్వోత్తమరావుకు ఉరిశిక్ష విధిస్తుంది.